ప్రతి వేడుక మర్చిపోలేని కానుక, ప్రతిసారి జ్ఞాపకాల ఝరి, ప్రతి మగువ షాపింగ్ వేదిక మైసూర్ శారీ ఉద్యోగ్. Your attention please. Royal Dutch Airlines would like to take హే హలో మేడం, దాట్స్ మై క్యాబ్. ఏంటి? అది నా క్యాబ్. నో వే. ఇన్ ఎవ్రీ వే ఇట్స్ మై క్యాబ్ ఓన్లీ. సీ చూడు, దట్స్ మై ఫేవరెట్ క్యాబ్. నో. కావాలంటే చెక్ చేసుకో, నా పేరు ఉంటుంది రాహుల్, రూమ్ నెంబర్ 125. చూడు, చెక్ చేయి, లోపల ఉంటుంది చూడు. అదిగో అక్కడ ఉందా, రాహుల్ 125. ఇట్స్ మై క్యాబ్. ఏంటి అప్పుడు అక్కడ ఇక్కడ నువ్వు- నేను వాట్ చెప్పు. ఇక్కడ నువ్వా? నేనే. ఏంటి చెప్పు. థ్యాంక్ యూ. ఎయిర్పోర్ట్కి వస్తూ దారిలో పడేసుకున్నాను. అవును, నువ్వేంటి రోడ్డు మీద పడిపోయినవన్నీ ఏరుకుంటూ ఉంటావా? ఏది ఒకసారి బ్యాగ్ చెప్పి. ఎందుకు? అంటే దారిలో నా కోక్ బాటిల్ పడిపోయింది, నువ్వుగా ఏరుకున్నావేమోనని డౌట్. ఐమ్ ప్రియా. హలో ప్రియా, దిస్ ఇస్ రాహుల్. ప్రియా, యువర్ కాఫీ. థ్యాంక్స్. అంటే ఎగ్జామ్ వంకతో మీ అన్నయ్యని కలవడానికి వెళ్తున్నావు. నీకు మీ అన్నయ్య అంటే ఎంత ఇష్టమా? చాలా ఇష్టం. దయచేసి అందరూ వినండి. మీరు వెళ్ళాల్సిన ఫ్లైట్ ఎప్పుడు బయలుదేరుతుందో ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. మీ అందరికీ ఇక్కడ రిఫ్రెష్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నాం. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్. యునో గోవా 3 సార్లు. ఏంటి 3 సార్లు వచ్చావా? వద్దామనుకున్నా కానీ రాలేకపోయాను. ఇప్పుడు కూడా 4th టైం అనుకోకుండా గోవాకి వచ్చాను, కానీ చూడలేను. హే ప్రియా, చీర్ అప్. ఈసారి నువ్వు గోవా చూస్తున్నావు. నీ పక్కన ఉంది ఎవరు అనుకుంటున్నావు? ది వన్ అండ్ ఓన్లీ రాహుల్. రాహుల్ రాహుల్. టన్ 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 టన్. ఏం చేస్తావు? ప్రస్తుతానికి ఫోన్ చేస్తా. హలో రే ఏరాబా, ఎలా ఉన్నారా? ఎత్తవా, ఎలాగున్నావా? మర్చిపోయావా? నాకు తెలుసురా నువ్వు మర్చిపోతావని. రే, ఇంకో 2 గంటల్లో నా పెళ్లిరా. ఫోన్ చేసా, SMS చేసా, మెయిల్ పెట్టా, ఇన్విటేషన్ కార్డు కూడా పంపించా, అయినా మర్చిపోయావు. ఇలాంటి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా. హే, ఇవాళ డేట్ ఎంత? 14th ఓ, ఏ మంత్? సెప్టెంబర్. ఇయర్ కూడా చెప్పాలా? షిట్ 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 షిట్. ఏమైంది? ఎత్తవా, మర్చిపోతావురా, నా రే పెళ్లి ఆపరా, మర్చిపోతావురా, ఎత్తవా. ఆపు. నేనే రవాల్సింది పోయి నువ్వు వస్తున్నావేంట్రా? రే, పెళ్ళికి ఇన్వైట్ చేయడం కాదు, వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవాలన్న జ్ఞానం ఉండాలి నీకు. బావా, నువ్వు గోవాలో ఉన్నావా? లేదంటే హైదరాబాద్ వెళ్ళే ఫ్లైట్ డైవర్ట్ అయ్యి గోవాలో ఆగాను అనుకుంటున్నావా? థ్యాంక్స్ రా. 10 నిమిషాలు ఉండరా, నీ కార్ పంపిస్తాను. త్వరగా పంపు. పెట్టే ఫోన్. ఎగ్జామ్స్ హడావిడిలో వీడి పిలిచి సంగతి మర్చిపోయాను. జయ అంటే చంపేసి ఉండేది నన్ను. థ్యాంక్ గాడ్. ఓకే ప్రియా, పద పెళ్ళికి వెళ్దాం. కమాన్. పెళ్ళికా? చూడు, నేను ఖచ్చితంగా పెళ్ళికి వెళ్ళాలి. నువ్వు ఒక్కదానివే ఇక్కడ బోర్ అయిపోతావు. అండ్ ప్రియా, గోవాలో వెడ్డింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఫ్రీ లిక్కర్. అంటే నేను తాగుతాను కాదు, నీకు కావాలంటే అక్కడ ఉంటుందని చెప్తున్నాను అంతే. గోవా చూడాలన్న నీ కోరిక 4వసారి నా వల్ల తీరబోతుంది. అండ్ ఐ ప్రామిస్ యూ అ వండర్ఫుల్ టైమ్ ఇన్ గోవా అండ్ బెస్ట్ బిహేవియర్. ఐ ప్రామిస్ యూ దాట్. రా వెళ్దాం. Trust me. Come on. Come, let's go. ఓకే.
మీ ఇంట్లో పెళ్ళి అనుకో, జస్ట్ హ్యావ్ ఫన్, ఓకే? मेरी जान तू आया रे థ్యాంక్స్ రా పోరా. ఏమైందిరా విష్ యూ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్స్ రా బాయ్ రా, వెళ్తున్నా. బావా ఏంట్రా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నావు ఏమైందిరా లేకపోతే ఏంట్రా, నేను నీ పెళ్ళిని మర్చిపోయాను. చూడు ప్రియా, మనం ఇంత కష్టపడి వీడి కోసం వీడి పెళ్ళికి వస్తే నేను వీడి పెళ్లి మర్చిపోయానంట. హౌ ప్రియా, హౌ కెన్ యు సే దట్ టు మీ? मुझे माफ कर दे रे प्लीज నీ పెళ్లి మర్చిపోయానన్న ఒక్క మాటతో మొత్తం బూమ్. బా తప్పైంది బావా నన్ను క్షమించరా ప్లీజ్ ఐఎమ్ సారీ రా ప్లీజ్ రా సరేరా, ఇవాళ నీ పెళ్లి కాబట్టి క్షమించేస్తున్నాను, ఓకే? పద పద వంగి. థ్యాంక్స్ రా అక్కర్లేదు వెళ్ళు 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 వెళ్ళిపో జయ ఆంటీ, హౌ ఆర్ యు? రావద్దు. బీన్ సో లాంగ్. కాళ్ళు పట్టుకుంటే సరిపోతుందా నేను రానేస్తానా వెళ్ళు వెళ్ళు ఎక్కడికి వస్తున్నావు ఆంటీ, నన్ను వెళ్ళి పంపుతున్నావా? నేను వచ్చింది వీడి కోసం కాదంటీ, నీ కోసం. ఏ వయసురా వీడు అసలు మారలేదు కదా కొంచెం పొడిగాడులే. ఎవర్రా అమ్మాయి నా వైఫ్ ప్రియా. పెళ్ళైపోయిందా ఏంటా నువ్వు పెళ్ళెప్పుడు చేసుకున్నావు అయ్యో ఏంటింత హఠాత్తుగా బాగుండమ్మా అయ్యో బంగారు కొండలో ఉన్నావు నా దిష్టి తగిలేటుంది ఏంట్రా నాకు అసలు నమ్మబుద్ధి కావట్లేదురా మీరే కాదంటీ, తను నమ్మలేకపోతుంది. చూడండి, ఇంకా అదే షాక్ లో ఉంది. నాతో మాట చెప్పొచ్చు కదరా నువ్వు అమ్మ కూడా చెప్పలేదు ఆంటీ. ఆంటీ ఆంటీ, నువ్వే ఇలాగే నమ్మపించాలి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ప్రియా డోంట్ వరీ, ఆంటీ మనకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది, ఓకేనా? ఓకే ఆంటీ. నాకు ఇప్పుడు అర్థమైంది అందుకనమాట ఇక్కడికి వచ్చావు అయ్య, అయ్య, నువ్వు నీ సంగతి తర్వాత లేదండి. చెప్తాను ఆంటీ. అయ్యో, ఏంటో నించున్నావు రా రండి 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 ఈ జమున ఇట్లా రాహుల్ పెళ్లి ఆంటీ చేసుకున్నా ఒక్క నిమిషం రాహుల్తో మాట్లాడు. సరే, సరే. అదేం లేదు అల్లుడు, కొంచెం డైటింగ్ చేస్తున్నాయి ఈ మధ్యన. అల్లుడు రా. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎందుకు, ఏమైంది? ఆంటీతో మనకు పెళ్ళయిందని ఎందుకు చెప్పావు? ఉఫ్, అదా, అలా చెప్పడానికి ఒక కారణం ఉంది. నీ కారణాలు నాకు అనవసరం. ఎయిర్పోర్ట్లో ఏం చెప్పావు? బుద్ధిగా ఉంటానని లేదా? ఎయిర్పోర్ట్లో ఇంకోటి కూడా చెప్పాను, నీ గోవాలో వండర్ఫుల్ టైం ఇస్తానన్నాను కదా. దానికి దీనికి ఏంటి సంబంధం? జస్ట్ 10 minutes వెయిట్ చేయి, నీకే తెలుస్తుంది. ఆ తర్వాత తెలియకపోతే నువ్వే ఆంటీ దగ్గరికి వెళ్ళి ఇది అబద్ధం చెప్పేయి, సరేనా? జస్ట్ 10 minutes ప్లీజ్ ప్రియా, జస్ట్ 10 minutes, గివ్ మీ జస్ట్ 10 minutes ప్లీజ్ ప్లీజ్. 10 minutes ఓకే. ఓకే. 9:59, 58, 57, 6. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. మరేమనుకున్నావురా హాయ్ అంకిల్స్. ఏంటల్లుడు ఏంట్రా మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారు. మమ్మల్ని ఓకే, ఓకే. అదండి ఆంటీ, వాట్ ఎ లవ్లీ సారీ. ఏం చీరది? కంచి పట్టా, బెనారస్ సిల్కా? బాగుందా చాలా బాగుంది ఆంటీ. డైమండ్ నెక్లెస్, సూపర్, ఇట్స్ సో బ్యూటిఫుల్. మీరు ఏమైనా సొంతంగా డిజైన్ చేయించారా? రే 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 మ్యాటర్కి రా ఏం లేదంటే ఈ పెళ్లిగానే ప్రియ కోసం నేను కూడా చీరలు నగలు చాలా తీసుకున్నాను. కానీ ఏం చేస్తాం, మా లగేజ్ అంతా ఎయిర్పోర్ట్ లో స్టక్ అయిపోయింది. ఇప్పుడేంటి అందరి ముందు నీ పెళ్ళం అందంగా కనిపించాలి అంతే కదా నీ అంత అందంగా. చాలే దొంగ ప్రియా రెడీ అవుతు గంట్రా లేదు లేదు పర్లేదు ఆంటీ. ఏం చెప్పకు నా దగ్గర I'm okay, మొహమాట నిన్నెలా రెడీ చేస్తానో చూడు రా రా ఆంటీ ఆంటీ ఒక్క నువ్వేం నిమిషం. మాట్లాడొద్దు కూర్చో 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 నా కోడలి కోసం కొన్న డ్రెస్సులు చాలా ఉన్నాయి ఆంటీ నీకో విషయం చెప్పాలి. నువ్వేం చెప్పక్కర్లేదు ఒక్క నిమిషం ఈ పింక్ చాలా ఆంటీ బాగుంది మీకు కదా విషయం చెప్పాలి. ఇది చూడు దిస్ ఇస్ సో నైస్ ఆంటీ ఆ ఇడియట్ రాహుల్. నువ్వు చెప్పే తర్వాత వింటాను ఆంటీ, అది కాదు. అంతకు ముందు నేను మాట చెప్తాను విను నువ్వు చాలా లక్కీ తెలుసా రాహుల్ చాలా మంచి కుర్రాడు నాకు ఆడపిల్ల కనుక ఉండుంటే వాడికే ఇచ్చి పెళ్లి చేస్తుండేదాన్ని వాడు చాలా చిలిపి పనులు చేస్తాడు కానీ ఆ చిలిపితనం వెనక చాలా ప్రేమ ఉంటుంది వాడిని అర్థం చేసుకున్న వాళ్ళకి అది తెలుస్తుంది నా కొడుకు ప్రేమ్ రాహుల్ నాకు ఒకేలాగా నా కోడలికి నగలు కొనడానికి వెళ్ళినప్పుడు రాహుల్ కాబోయే భార్య కూడా నగలు కొన్నాను ఇదిగో నువ్వు వేసుకో ఆంటీ అది కాదు తీసుకో చూడు చూడు నీకు నచ్చుతాయి చూడు ఎలా ఉన్నాయి ఓ మై గాడ్ నచ్చయ్యా ఇదిగో ఈ శారీ బాగుందా అవును ఇందాకేదో చెప్పాలన్నా ఏంటిది
అది ఏం లేదా ఆంటీ. రాహుల్ ఎప్పుడు మీ గురించే చెప్తుంటాడు. జాంటీ ఈస్ బ్యూటిఫుల్, జాంటీ ఈస్ వండర్ఫుల్, గోవాలో జాంటీ ఇంట్లో వచ్చేసామని. లవ్స్ మీ సో మచ్. యా, యాక్చువల్లీ నాకు ఈరోజు ఢిల్లీలో చాలా ఇంపార్టెంట్ పని ఉంది. కానీ మిమ్మల్ని చూడాలనే స్పెషల్గా వచ్చాను. స్వీట్, ఇది నీకు చాలా బాగుంటుంది, కట్టుకుంటావా? లేడీస్ మధ్యలో ఉంది చూడు. ఎవర్రా? బా, ఆ మెరూన్ శారీరా. వావ్, షీ ఇస్ బ్యూటిఫుల్. ఫేస్ అదిరిందిరా. ఫేస్ కాదురా, ముందు నడుం చూడు, ఇంకా బాగుంది. ఎలా ఉన్నాను? ఏంటి అందరితో బాగా కలిసిపోయినట్టున్నావు? అవును, మీ వాళ్ళందరూ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. నా ఫ్రెండ్గా నిన్ను పరిచయం చేస్తుంటే నీకు ప్లాస్టిక్ కుర్చీ వేసి చేతిలో కూల్ డ్రింక్ పెట్టేవారు. నీకు ఈ స్పెషల్ ఇంపార్టెన్స్ రావాలనే అలా చెప్పాను. దాట్ ఈస్ రాహుల్. హలో, ఇదంతా నీ క్రెడిట్ అనుకుంటున్నావా? యా, నీ అబద్ధానికి నాకు కొంచెం ఇంపార్టెన్స్ మాత్రమే ఇచ్చారు. నా అబద్ధానికి నన్ను మహారాణిలా చూసుకున్నారు. చా, ఏం చెప్పావు? నువ్వు పెళ్ళైందని మాత్రమే చెప్పావు కదా. నేను 3 months ప్రెగ్నెంట్ అని కూడా చెప్పాను. మామూలు దానివి కాదు. నైస్ బ్యాంగిల్స్. జయ ఆంటీ స్పెషల్గా నాకు ఇచ్చింది. అవునా? నీకో విషయం తెలుసా? జయ ఆంటీ ఈ గాజులు నీ కాబోయే భార్య కోసం కొనిపెట్టిందంట. ఓ అలాగా, అయితే ఇచ్చేయి. నా గాజు నాకు ఇచ్చేయి. నీ గాజులా? హలో, అవి జయాంటి నువ్వు నా భార్య అనుకుని ఇచ్చింది. నాకు కాబోయే భార్యకి నేనే స్వయంగా తొడగాలి. ఇచ్చేయి, ఇచ్చేయి. ఓబే, ఇస్తావా లేదా? ముందు చెయ్యి. ఇవ్వు, లే ఇవ్వు. ఏ జయాంటికి నేను చాలా బాగా నచ్చానని ఇచ్చారు. కావాలంటే నీ పెళ్ళం కోసం కొత్తది కొనివ్వమని జయాంటిని అడుగు. సరేలే. రాహుల్, వింటున్నావా? వేవ్స్. బీచ్కి వెళ్తాం పదా. బీచ్ కా? ఈ టైంలో బీచ్కి ఏంటి ప్రియా? ఇట్స్ సో లేట్. చూడు, ఇట్స్ 12:30. రాహుల్, గోవాకొచ్చి నేను వెళ్తున్నా, నువ్వు వస్తావా లేదా? నా మాట విను, విల్ గో టుమారో. ఇట్స్ రైట్ హియర్ రాహుల్, పక్కనే ఉంది. ప్లీజ్ లెట్స్. సరే, ఏంటి ప్రోగ్రామ్? ఏం లేదు అంకుల్, బీచ్కి వెళ్ళొస్తాం. పద పద పద. ప్రియా, మీ ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు కదమ్మా. ఇలా ఒక్కరోజు వదిలే, చిన్న పార్టీ ఉంది. అల్లుడు, గోవా స్పెషల్ ఫెన్నీ. కమాన్ రా, నువ్వు రా. కమాన్ కమ్ ప్రియా. ప్రియా రా. రాడు. ప్రియా, బీచ్కి వెళ్ళొద్దు. ఆవిడ ఎక్కడికి వెళ్ళదయ్యా, నువ్వు వచ్చే. ప్రియా, నువ్వు రా.
లేదంటే ఎవరికో ఒకరికి సీరియస్ అయ్యేది. యు రోగ్. అల్లుడు ఇట్రా. రే వాడు నా ముందు తాగడరా. అయితే నువ్వు అడిగిరిగా అంకుల్ దా కూకో. అల్లుడు ఓ పెగ్గై. అబ్బాయి వద్దు అంకుల్, పర్లేదు ఎస్ఐ. నాకు కొంచెం భయం అంకుల్. ఏ నేను ఒక్క పెగ్తో ఆపలేను. ఎన్ని పెగ్గలేని తాగలడు? పక్కా? పక్క ఓకే తాగు. అల్లుడు అసలు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? తాగకముందు ఎన్ని క్వశ్చన్లా అంకుల్? సారీ ఇది మీకు న్యాయమా? సారీ సారీ Water. తాగి తాగి చెప్తాడు. ఇప్పుడు అడగండి. అల్లుడు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? అంకుల్ ఎవరికి చెప్పొద్దు, అస్సలు చెప్పను. టాప్ సీక్రెట్. టాప్ సీక్రెట్. పక్కా పక్కా ప్రామిస్. ప్రామిస్. నా పెళ్ళి అప్పుడు జరిగింది, అక్కడ జరిగింది, అలా జరిగింది, అలా. ఓకే చెప్పొద్దు ఎవరికి. సీక్రెట్, టాప్ సీక్రెట్. సారీ, పడుకోలేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్నోటి అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు నీకెప్పుడన్నా చెప్పానా? లేదు. ఎందుకు చెప్పలేదో తెలుసా? ఎందుకు? ఎందుకంటే నువ్వేం పెద్ద అందంగా ఉండవు కాబట్టి. రాహుల్, రాహుల్, రాహుల్. రాహుల్, రాహుల్, రాహుల్. తాకపోతే సచ్చినోడా. లే రాహుల్, రాహుల్, లే రాహుల్, లే రాహుల్, లే లే. టైం ఎంత అయిందో తెలుసా? నువ్వెంత అందంగా
దూరంగా ఉంటావో ఎప్పుడైనా చెప్పానా? నువ్వేం చెప్తావో నాకు తెలుసు. త్వరగా లే, అందరూ ఆల్రెడీ రెడీ అయిపోయారు, మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ప్రియా ప్లీజ్ ఇంకాసేపు పడుకొని. రాహుల్, మన ఫ్లైట్ 1 o'clock అంట. అవునా, అయితే మనం బయలుదేరాలి. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే వెళ్దాం, సరేనా? అంత తొందరగానా? అవును. రాహుల్, ఎయిర్పోర్ట్ దగ్గరే ఉంది కదా, కాసేపు ఇక్కడే ఉండేద్దాం ప్రియా, ప్లీజ్. మనం వెళ్ళాలి, వెళ్తున్నాం అంతే. రాహుల్, బట్ అంకుల్ అండ్ ఆంటీతో కాసేపు ప్లీజ్. ప్రియా ప్లీజ్, నువ్వేం చెప్పొద్దు, మనం వెళ్తున్నాం అంతే. గో గెట్ రెడీ క్విక్. బాయ్ ఆంటీ, ఐ మిస్ యూ. ఐ మిస్ యూ టూ. ఈసారి వచ్చినప్పుడు 4 రోజులు ఉండాలి. ఈ వెధ వచ్చినా రాకపోయినా సరే నేనే దగ్గరుండి గోవా మొత్తం చూపిస్తాను. బాయ్ బాయ్. బాయ్ బాయ్ ఆంటీ. హలో 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 హలో, నాతో ఏదో చెప్పకుండా వెళ్తున్నట్టున్నా? మా ఇద్దరికి పెళ్లి కాలేదు. నాకు తెలుసు. తెలుసా? నేను లేకుండా నువ్వు పెళ్లి చేసుకుంటావా? point. నువ్వు అబద్ధం చెప్పాను ముందే నాకు తెలుసు. కానీ నీ అబద్ధం, ఆ అమ్మాయి రెండు నాకు నచ్చేరా. అమ్మాయి చాలా మంచిది. నేనైనా మీ అమ్మాయినా ఇంతకంటే మంచి అమ్మాయిని తీసుకురాలేం. డోంట్ మిస్ హర్. చిటి, ఇలా ఇవ్వండి. ఈ గాజులు ఇచ్చి నీ మనసులో మాట చెప్పు. ఓకే. ఆల్ ది బెస్ట్. లవ్ యూ ఆంటీ. లవ్ యూ. బాయ్ బాయ్. బాయ్ రా. బాయ్ రా. ఏంటి డల్గా ఉన్నావు? ఓయ్ నిన్నే. ఓ త్వరగా తీసుకొచ్చానా? రాహుల్, ప్రియా, నేను చెప్పే వరకు నువ్వు కళ్ళు తెరవద్దు, మాట్లాడద్దు, సైలెంట్గా. ఎందుకు? సర్ప్రైజ్. ఇక్కడికి నువ్వేం చెప్పావు? గోవా చూడటం 3 సార్లు మిస్ అయ్యాను, ఈసారి వచ్చి మిస్ అవుతున్నా అన్నావు. ఫ్లైట్కి ఇంకా 4 గంటల టైం ఉంది. ఈసారి నిన్ను మిస్ అవ్వనివ్వను. Ma'am, this is your person mobile. Thank you so much. What's your phone? Yeah. Ladies and gentlemen, kindly remain seated with your seatbelts fastened until we have parked at the gate. నాకు టేక్ ఆఫ్ వచ్చి. సో గుడ్ బై. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. నువ్వు పెళ్ళికి రాకపోయింటే నాకు చాలా బోర్ కొట్టేది. Thank you for showing me Goa. You will. ప్రియా
ఏదన్నా మర్చిపోయావా? నీ బట్టలు మర్చిపోయావు, తీసుకో. బాబు, ఈ లగేజ్ ఎక్కడ తీసుకోవాలి? ఇది బెల్ట్ నెంబర్ 2 అండి. అక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. యా. ప్రియా, ప్రియా, ప్రియా. రాహుల్, అమ్మా, ఏరా జయాది ఎలా ఉందిరా? పెళ్ళెలా జరిగింది? అమ్మా, బాగా జరిగిందమ్మా. అమ్మాయి ఎలా ఉంది? బాగుందమ్మా. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావురా? బాగాసానమ్మా. రాహుల్, హే అక్క, ఇప్పుడు వచ్చావు? సర్ప్రైజ్. నేను రాత్రి వచ్చాను. ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను రా. ఏ రే రాహుల్, అమెరికా నుంచి నీకోసం వస్తే నువ్వేంటి అటేటో చూస్తున్నావు? ఏం లేదక్క. అక్క 1 minute, I'll be back. రే రాహుల్, అన్నయ్య. అక్కని కూడా పిలుచుకుని రారా. అక్క, అక్క, ఏంట్రా? త్వరగా రా అక్క, భోంచేద్దాం. 2 minutes రా. సరే. నీ ప్రాక్టీస్ రోజు రోజుకి తగ్గిపోతుంది శివ. ఆ ప్రకాష్ గారు రోజుకి 14 గంటలు ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు ప్రాక్టీస్ పెంచకపోతే వాడే గెలుస్తాడు. ప్రాక్టీసే కదా, ఫైనల్లో చూసుకుందాం. వాడు గెలవాలంటే ఆడాలి కదరా. ఆ ప్రకాష్ గారు ఇల్లు ఎక్కడుందో కనుక్కో. అర్థమైంది. రై దివ్య, ఎవట్రా వాడు? దివ్య వాడితో మాట్లాడుతుంది. ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి నువ్వు వెంట పడుతున్నావు. ఇప్పుడు 100 సార్లు ఐ లవ్ యూ చెప్పావు. ఆ అమ్మాయి 200 సార్లు నువ్వు చెప్పింది. నీకు సెట్ అవుతుందిలే. మనం ఆ ప్రకాష్ గారి సంగతి చూద్దాం. ఆ ప్రకాష్ గారి సంగతి ఎప్పుడన్నా చూసుకోవచ్చు, ముందు వీడి సంగతి చూద్దాం. రేయ్ రేయ్ శివ, నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదా? అర్థం కదా? నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు నా తరవే. నువ్వు నవ్వినా ఏడ్చినా నా కోసమే. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా నీ పెళ్లి నాతోనే.